ఎవరిదైనా నిర్లక్ష్యమే. అదే ఇప్పుడు 19 మంది ప్రాణాలను మింగేసింది. నిరంతరం బస్సుల తనిఖీలపై నిర్లక్ష్యం. యాజమాన్యం కూడా ఎందుకులే నడుస్తోంది కదా అని నిర్లక్ష్యంగా వదిలేయడంతోనే కర్నూలు బస్సు ప్రమాదం జరిగిందన్న విషయం బట్టబయలవుతుందంటున్నారు ప్రయాణికులు. ఇప్పుడు ఎవరేం చేసినా పోయిన ప్రాణాలు తిరిగి రావు. అలాంటిది ప్రమాదానికి గురైన బస్సులో ఏ ఒక్కటి కూడా ప్రమాణాలకు తగ్గట్లుగా లేవన్నది మాత్రం తెలుస్తోంది. దీన్ని బట్టి చూసే చెప్పొచ్చు వ్యవస్థలో ఎంత నిర్లక్ష్యం ఉందో తేటతెల్లం అవుతుందంటున్నారు రవాణా రంగం నిపుణులు. ఏది చూసినా ఎక్కడ చూసినా నిబంధనలకు విరుద్ధంగానే ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రమాద సమయంలో బస్సులోని ప్రయాణికులను అలర్ట్ చేయడానికి అలారం వ్యవస్థ ఉండాలి. కానీ అలాంటిది లేకుండానే ఈ బస్సే కాదు, రోడ్డు మీద పరుగులు తీస్తున్న దాదాపు అన్ని బస్సుల్లోనూ లేదంటున్నారు ప్రయాణికులు. అంతేకాదు స్లీపర్ బస్సుల నిర్మాణంలో అగ్ని నిరోధక పదార్థాలతో బస్సు నిర్మాణం జరుగుతుందా? డోర్లు ఆటోమేటిక్ గా తెరుచుకుంటాయా? గ్లాసెస్ ను బ్రేక్ చేయడానికి హ్యామర్స్ ఉన్నాయా? తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న బస్సులను నిరంతరం తనిఖీలు చేస్తున్నారా? లోకల్ రాష్ట్రాల్లో తనిఖీలు చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారా? ఇతర రాష్ట్రాల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయా? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై నిరంతరం నిఘా ఉంటుందా? ప్రాణాలకు ముప్పుందని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదా? అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదా? ప్రయాణికుల ప్రాణాలకు లెక్కే లేదా? ఎక్కడ జరుగుతోంది నిర్లక్ష్యం? పాలెం ఘటన తర్వాత కూడా ఎందుకు ఇలా జరుగుతున్నాయి? నిన్న జరిగినటువంటి ఘటన చూసాం. కర్నూలులో బస్సు అగ్నికి ఆహుతై 19 మంది అక్కడే కుటుంబం, నలుగురు ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు, భార్యాభర్త, ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయినటువంటి ఘటన. డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఒక డ్రైవర్ని పట్టుకున్నారు. అసలు ఎవరికి కూడా సిలిండర్స్ ఏంటి, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, నకిలీ పత్రాలతో హైవే ఎక్కేస్తున్నటువంటి సిచ్యువేషన్ డ్రైవర్స్, దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం ఈ రోజు ఆర్టీ అధికారులు, పోలీసులు అందరూ కూడా రంగప్రవేశం చేసి అన్ని వెహికల్స్ చెక్ చేస్తుంటే దాదాపు అన్ని వెహికల్స్లోనూ కండిషన్ లేనివి, పర్మిట్స్ లేనివి, ఏదైతే డిక్కీలో ఉండకూడని పదార్థాలు, సేఫ్టీ ప్రికాషన్స్ సరిగా లేనివి, ఇవే ఈ డొల్లతనమే బయటపడుతోంది. ఎందుకు ఇప్పుడు మాత్రమే ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారా? ఇది రోజు ఉంటుందా? మరొకసారి ఇటువంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటారా? ఏదైతే లైసెన్స్ లేకుండా లేదంటే కనుక ఫోర్జరీ సంతకాలతో, ఫోర్జరీ పత్రాలతో డ్రైవర్లకి పర్మిషన్ ఇవ్వడము, లేదంటే డబుల్ డ్రైవర్ లేకుండా నడిపించడము, హైవేల మీద పర్మిషన్ ఇవ్వడము, బస్ కండిషన్ లేకుండా తీసుకెళ్లడం, ఇవన్నిటికి సంబంధించి క్లియర్ కట్గా ముందుకు వెళ్ళబోతున్నారా? ఏం జరగబోతోంది? ఇప్పటికైనా సరే ప్రజల ప్రాణాలకు సంబంధించి, ఆ భద్రతకు సంబంధించి ప్రభుత్వం రంగంలోకి దిగుతుందా? ఇవన్నీ ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ఉదయం కూడా మనం చూసాం, కర్నూలులో యాక్సిడెంట్ అయినటువంటి బస్సు ఎదుర మొత్తం అద్దం అంతా కూడా పగిలిపోయింది. ఏమీ లేదు, ఓపెన్గా క్లియర్గా డ్రైవర్కి రోడ్డు కనిపిస్తూ ఉంది, అద్దం కూడా లేదు, మొత్తం బ్రేక్ అయిపోయింది. కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు అదే విధంగా దగ్గర 110 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రతినిధి ప్రవీణ్ అడిగిన క్వశ్చన్కి డ్రైవర్ సమాధానం, ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా సేఫ్గా తీసుకురావడం కోసం మేము ఎక్కడ బస్సు ఆపలేదు, ఆల్టర్నేట్ బస్సు తీసుకురావడానికి కష్టం అవుతుంది కాబట్టి, ప్రయాణికులకి లేట్ అవుతుంది కాబట్టి మేము ఈ 110 కిలోమీటర్స్ కూడా తీసుకొచ్చి హైదరాబాద్ చేర్చేసామని చెప్పి సమాధానం ఇస్తున్నారు. ఒకవేళ ఏదైనా జరిగితే ఇంతమంది ప్రాణాలకు ఎవరు బాధ్యులు? దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ మా ఇన్పుట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ ఆశా. గుడ్ ఆఫ్టర్నూన్. నిజానికి ఒక బాధాకరమైనటువంటి అంశం అని చెప్పాలి. నిన్న జరిగినటువంటి కర్నూలులో జరిగినటువంటి ఈ బస్సు ప్రమాదం ఏదైతే ఉందో, సో జనరల్గా యాక్సిడెంట్ అనడానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే యాక్సిడెంట్ని ఎట్లా చూడాలంటే, ఈ బస్సు ఎప్పుడైతే ఆ 2 వీలర్ని ఢీగొట్టిందో అక్కడి వరకు మాత్రమే యాక్సిడెంట్, ఆ తర్వాత జరిగింది మాత్రం ఇది ప్రమాదం. సో దీన్ని యాక్సిడెంట్గా చూడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకోవాల్సినటువంటి అంశం, అందరూ గమనించాల్సినటువంటి అంశం. దిస్ ఈజ్ నాట్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ ఆ 2 వీలర్ వరకు మాత్రమే, అది యాక్సిడెంట్. ఆ తర్వాత జరిగింది ప్రమాదం. ఇది నిర్లక్ష్యానికి ప్రతిరూపంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో పాలెం ఘటన 2013లో మనం చూసినాం. ఆ ఘటన లాంటిది మరొక భారీది ఈ మధ్యకాలంలో రాజస్థాన్లో కూడా ఇలాంటి ఘటన చూసినాం 10 రోజుల కింద. మళ్ళీ అట్లాంటి ఘటన జరిగింది. ఇట్లాంటి ఎందుకు పునరావృతం అవుతున్నాయంటే, దీంట్లో మానవ తప్పిదాలున్నాయి, అధికారుల తప్పిదాలున్నాయి, అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇంకొక మాట చెప్పాలంటే, ఈ మధ్యకాలంలో సిపిగా సజ్జనార్ అధికారిక బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైతే చేస్తారో వాళ్ళను రోడ్ టెర్రరిస్టులుగా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆ అంశం అట్లా ఉంచితే, ఇప్పుడు రోడ్ టెర్రరిస్టులుగా చూడాల్సిన ఎవరిని, ఎవరు రోడ్ల మీద విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తున్నారు, ఎందుకు ఈ బస్సులు రోడ్ల మీదకి వస్తున్నాయి, సీటింగ్ పర్మిషన్ ఉన్నటువంటి బస్సులు స్లీపర్ కోచ్లుగా ఎందుకు వస్తున్నాయి, వాటి హైట్ విడ్త్ పెంచే పర్మిషన్లు ఎవరిస్తున్నారు, అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, ప్రతి 3 నెలలకు ఒకసారి బస్సు రిజిస్ట్రేషన్ ఎక్కడైందో అక్కడికి వెళ్ళి చెక్ చేయించాలి దాని ఫిట్నెస్ ని, అది చేయించట్లేదు. మోరోవర్ ఈ బస్సులకు వచ్చేటువంటి ఇన్కమ్ లక్షల్లో ఉంటే పెనాల్టీలు వేలల్లో ఉంటున్నాయి. సో వాళ్ళకి పెద్ద విషయమే కాదు, 1000 రూపాయల 5,000 10,000 పెనాల్టీ కట్టడం పెద్ద విషయం కాదు. సో ఒక నిర్లక్ష్యం రాజ్యం ఏలుతుంది. వీళ్ళను రోడ్ టెర్రరిస్టులుగా చూడాలి, వీళ్ళు ప్రజల ప్రాణాలను తీస్తున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదని చెప్పాలి. ప్రమాదాలకు వ్యక్తులే కారణం, మానవ తప్పిదాలు, నిర్లక్ష్యానికి బలవుతున్నటువంటి ప్రాణాలు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అసలు ఎక్కడెక్కడ నిర్లక్ష్యాలు జరుగుతున్నాయి ఏంటి. నిన్నటి నుంచి ఐ న్యూస్ ప్రతి అంశాన్ని ప్రజలకు చేరవేస్తున్నాం. ఏదైతే వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయో నేను రాత్రి రోడ్డు ఎక్కలేదు. ఒక్క వేమూరి కాదు, మిగతా ఏవైతే దొంగ బస్సులు ఉన్నాయో దొంగ బస్సులు ఏవి కూడా రోడ్డు ఎక్కలేదు. ఐ న్యూస్ ఎఫెక్ట్. ఒకసారి గ్రాఫిక్స్ ప్లే చేద్దాం. సో నిర్లక్ష్యం నెంబర్ 1, ముందు డోర్ ఆటోమేటిక్ గా తీసుకోవాలి. అంత ఏసీ అంటే అదంతా ఒక ఏసీ సఫికేటెడ్ గా ఉంటుంది. అండ్ ఒకేసారి అందరూ దిగుతా ఉంటారు. స్లీపర్ కోచ్ లో ఉన్న వాళ్ళు, అది చిన్న లైన్ ఉంటా ఉంటుంది. అందులో ఒకేసారి 40-50 మంది పట్టాలంటే హైలీ ఇంపాసిబుల్. ఈ లోపు నిమిషానికి మంటలు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. సో అది బ్రీతింగ్ ఇబ్బంది అవుతా ఉంటుంది. సో ముందు డోర్ ఆటోమేటిక్ గా తెరుచుకోవాలి. అప్పటికి డ్రైవర్ దిగారు, ఆ ముందు డోర్ తెరుచుకోలేదు. ఆ బస్సు కింద 2 వీలర్ ఉంది, ఆ జాయింట్స్ కట్ అయినాయంట. సో ముందు డోర్ తెరుచుకోలేదు, ఆటోమేటిక్ గా ముందు డోర్ తెరుచుకోవాలి. అది తెరుచుకోలేదు. ఇది నిర్లక్ష్యం నెంబర్ 1. ఎందుకు తెరుచుకోవాలి అన్నది ఇప్పుడు దీనిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ 2, వెనకాల ఇంకొక ఆటోమేటిక్ డోర్ ఉండాలి. ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఇమ్మీడియట్ ప్రాణాలు సేవ్ చేసుకోవాలి. కాలు చెయ్యో విరిగితే సెకండరీ థింగ్, కనీసం బ్రతుకుండాలి. వెనకాల ఒక ఎమర్జెన్సీ డోర్ ఉండాలి. ఎమర్జెన్సీ డోర్ లేదు, అది ఆటోమేటిక్గా తెరుచుకోవాలి. అత్యవసరమైనటువంటి ఎగ్జిట్లు ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితి. సో ఇది నిర్లక్ష్యం నెంబర్ 2 చెప్పాలి. ఇక నిర్లక్ష్యం నెంబర్ 3, ఇది కొంచెం ఎక్కువనే మనం టైం తీసుకోవాల్సినటువంటి అవసరం. దీనిపైన నేను కొంత ఇన్వెస్టిగేషన్ కూడా చేసిన. ఎక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి ఈ బస్సులకు సంబంధించి, నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతుంది అన్నది ఇది కొంచెం టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. బస్సులు ఎట్లా తయారు చేయాలి, ప్రాణాలకు ప్రమాదం లేకుండా ఎట్లా తయారవుతున్నాయి అన్నది ఒకసారి చూద్దాం. సో బాడీ మెటీరియల్ విషయాన్ని చూసుకుంటే కనుక అల్యూమినియం లేదంటే స్టెయిన్లెస్ స్టీల్ ని ఈ ఫ్రేమ్ ఉపయోగించాలి. ఎందుకంటే ఇవి తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి, మంటలు ఇమీడియట్ గా వ్యాపించవు. కానీ వీళ్ళు వాడేటువంటి బాడీ మెటీరియల్ ఏవైతే ఉందో ఎక్కువగా మైల్డ్ స్టీల్ ఉపయోగిస్తున్నారు, అల్యూమినియం ఫ్రేమ్ వాడుతున్నారు. సో బాడీ కవర్ కోసం ఏం చేస్తున్నారంటే ప్లైవుడ్ ను వాడుతున్నారు. నిన్న మనం చూడొచ్చు బస్సు విజువల్ మొత్తం తగలడిపోయింది, ఐరన్ తప్ప ఏం మిగల. ప్లైవుడ్ వాడుతున్నారు, తో పాటు ఫోమ్ వాడుతున్నారు, లేదంటే లెదర్ వాడుతున్నారు, ఇంకొకటి ఫైబర్ షీట్ వాడుతున్నారు. ఇవి మంటల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మంటల్ని కంట్రోల్ చేయడం పక్కన పెడితే మంటల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇది ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు బస్సు తగలబడిపోవడానికి మెయిన్ రీజన్. ఇక ఇంకొకటి ఇంటీరియర్ విషయానికి వద్దాం. ఇంటీరియర్ విషయానికి వస్తే ఈ బస్సులు ఏం వాడుతున్నాయి, సీట్ల విషయంలో కానీ, కర్టెన్ల విషయంలో కానీ, లేదంటే ప్యాడింగ్ విషయంలో కానీ ప్రధానంగా ఫోమ్ వాడుతున్నాయి. సింథటిక్ లెదర్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ చెందినటువంటి బస్సులు. ఇవి మంటల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి, ఇమ్మీడియట్ గా బర్నింగ్ పెరుగుతుంది, పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది, నిమిషానికి పెరుగుతూ ఉంటుంది. ఇక ఫ్యూల్ లైన్స్, ఎలక్ట్రిక్ వైర్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి ఆటోమేటిక్ గా ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్స్ కి ఇంకా ఎక్కువ కోర్స్ కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుందని చెప్పాలి. అవి ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఇక ఆ అంశం అట్లా ఉంచితే కనుక 4వ నిర్లక్ష్యం ఏమిటి? నిన్న ఈ నిర్లక్ష్యం మీద ఐ న్యూస్ పదే చెప్పడం జరిగింది. పిసిఆర్ 4th నిర్లక్ష్యాన్ని ప్లే చేయండి. 4th నిర్లక్ష్యం ప్రధానంగా హ్యామర్స్ ఉండాలి. గ్లాస్ డోర్ల దగ్గర హ్యామర్స్ ఉండాలి. జనరల్ అయితే ఒక్కొక్క గ్లాస్ డోర్ దగ్గర ఒక హ్యామర్ ఉండాలి. అదర్వైజ్ ఎవ్రీ 4 గ్లాసెస్ దగ్గర ఒక హ్యామర్ ఉండాలన్నది ప్రధానంగా ఉంది. మోర్ డ్రైవర్ వెనకాల కూడా హ్యామర్స్ ఉండాలి. సో ఉంటే ఏంటంటే ఈ గ్లాస్ డోర్స్ ఎప్పుడైతే ఇట్లాంటి ప్రమాదాలు జరిగినాయో చేతులతో కొట్టలేము, ఆ బలం సరిపోదు. సో హ్యామర్ ఉంటే హ్యామర్తో కొట్టి దానిలోంచి చిన్న గాయాలైనా కానీ బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ హ్యామర్లు ఈ బస్సుల్లో లేవు, ఏ బస్సులో కూడా లేవు. నిన్న మనం ప్రతి బస్సు ఎక్కి చూపించాం. నెక్స్ట్ నెంబర్ 5 నిర్లక్ష్యం ఏంటంటే ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉన్నాయా? లేవు.
100% లేవు. బల్లగుద్ది చెప్పొచ్చు. ఐ న్యూస్ ఈ విషయంలో పక్కగా నిన్న ప్రతి అంశాన్ని మనం చూపించినాం. ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవు, సిలిండర్స్ లేవు, ఉన్నవి పనిచేయట్లేదు, ఉన్నవి ఎక్కడో లగేజ్ క్యాబిన్ లో ఉంటాయి, అవి తీసుకొని వచ్చే లోపు ముందు అక్కడే కాలిపోతా ఉంటాయి. ఇది. ఇక నెంబర్ 6 విషయానికి వస్తే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లేవు. ఈ స్లీపర్ క్లాసెస్ లో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అనేటివి ఉండాలి, రెండు వైపులా ఉండాలి. సో ఇవి తెరుచుకునే విధంగా ఉండాలి. ఫుల్లీ కంప్లీట్లీ క్లోజ్డ్ గా ఉంటాయి. ఈ ఎమర్జెన్సీ డోర్స్ లేవు, అది స్పష్టంగా కనిపించింది ఇందులో. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే ఫోమ్ బెడ్లు, కర్టెన్లు వాడరాదు. ఇందాక నేను చెప్పినట్టు దాన్ని మళ్ళీ వాడకూడదు అన్నది ఇప్పుడు ఇంకొకసారి రిపీట్ అవుతుంది. ఇట్లాంటివి వాడకూడదు. వీళ్ళు డబ్బులే ఆర్జనగా, ధనమే పరమార్థనగా ముందుకెళ్తున్నారు. కేవలం ధనార్జన తప్ప ప్రజల ప్రాణాల మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఇక నిర్లక్ష్యం. నెంబర్ 8 విషయానికి వస్తే డ్రైవర్లకు శిక్షణ అవసరం. డ్రైవర్లకు కేవలం డ్రైవింగ్ వస్తేనే కాదు, ఈవెన్ నిన్నటి డ్రైవర్ విషయంలో కూడా 8th క్లాస్ పాస్ అయి ఉండాలా, బట్ ఆయన 5th క్లాస్ వరకే చదువుకున్నారు, ఎన్నో దొంగ సర్టిఫికేట్లు పెట్టేసి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారన్నది ప్రధానంగా ఉదయం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అండ్ మోర్ ఓవర్ ఆయన పారిపోయాడు అక్కడి నుంచి. అట్లీస్ట్ డోర్ ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు, పారిపోయాడు. ఇది నిర్లక్ష్యం. నెంబర్ 8. డ్రైవర్లకు శిక్షణ, డ్రైవింగ్ శిక్షణ మాత్రమే కాదు, టెక్నికల్ శిక్షణ కూడా అవసరం. ఏదైనా ఎమర్జెన్సీ విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు వాటి మీద ఖచ్చితంగా డ్రైవర్లు శిక్షణ తీసుకోవాలి. మోరోవర్ మనం ఫ్లైట్లలో అప్పుడు చూస్తూ ఉంటాం కదా, క్యాబిన్ క్రూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఏవైనా అనుకుని ప్రమాదాలు జరిగినప్పుడు, లేదంటే ఫ్లైట్ క్రాష్ అయ్యేటువంటి టైంలో కానీ, పడిపోయేటువంటి టైంలో కానీ మాస్కులు పెట్టుకోవాలి, లేదంటే ఎయిర్ జాకెట్స్ వేసుకోవాలి, వాటర్, ఇట్లాంటివన్నీ మనకు చెప్తా ఉంటాం. అట్లాంటి కనీసం ఎక్కడ అద్దాలు ఉన్నాయి, ఎక్కడ ఎగ్జిట్ డోర్లు ఉన్నాయో ఎవరికీ తెలియదు. బస్ ఎక్కే ప్రతి ప్యాసింజర్ మనకు కూడా ఎక్కడ అత్యవసర దారం, అప్పట్లో మనం గతంలో చూడొచ్చు పల్లెటూళ్ళలో బస్సుల్లో ఇది అత్యవసర మార్గంలో ఇది అత్యవసర మార్గం అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి ఏం పెట్టట్లేదు, అది కనీసం అవగాహన కూడా చెప్పట్లేదు ఆ డ్రైవర్లు. అది కూడా శిక్షణ అవసరం. మరోవర్ ఏంటంటే ఆటోమేటిక్ అలారం ఉండాలి. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు జనరల్ మన థియేటర్లో కానీ, లేదంటే షాపింగ్ మాల్స్లో కానీ, బడా కమర్షియల్ కాంప్లెక్స్ లో కానీ చూస్తూ ఉంటాం, ఒక ఫైర్ సంబంధించి పెద్ద వింగే ఉంటా ఉంటుంది. బట్ అట్లాంటిది బస్సుల విషయంలో అలారం అనేది ఒకటి మోగాలి. అది ప్రజల లోపల ప్యాసింజర్లు కూడా అలర్ట్ చేసే విధంగా ఉండాలి. అది లేదు. ఇది ఇంకొక నిర్లక్ష్యం, ప్రైవేట్ బస్సుల్లో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం. ఇంకా నెంబర్ 10 నిర్లక్ష్యం ఏంటంటే బస్సుల్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి, పోస్టర్లు ఉండాలి. ఇందాక నేను చెప్పినట్టు ఎక్కడ ఏముంది, ఎగ్జిట్ ఏంటి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏంటి, ఎక్కడ హ్యామర్స్ ఉంటాయి, ఎక్కడ మనం కనీసం ఇట్లాంటి సందర్భంలో ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఇట్లాంటివి ఉండాలి. అవి బస్సుల్లో కనీసం సమాచారం ఇచ్చేటువంటి పోస్టర్లు లేవు, ఎక్కడ రైటింగ్స్ కూడా లేవు. రాను రాను ఒక హైఫై వాతావరణం అని చెప్పేసి అందులో ప్రాణాలకు పొడగట్టుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంకా నెక్స్ట్ ది మెయిన్ వన్ 11వ నిర్లక్ష్యం ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం. రిజిస్ట్రేషన్ల పైన అధికారుల తనిఖీలు ఉండట్లేవు. మోరోవర్ మోటార్ వెహికల్ యాక్ట్ లో కూడా, చట్టంలో కూడా మార్పులు రావాలి. ఎక్కడో డయ్యూడామన్ లో ఇది రిజిస్ట్రేషన్ అయ్యి వస్తున్నాయి, ఇక్కడ అధికారులకు వాటి పైన ఎంక్వైరీ చేసేటువంటి అధికారం ఉండట్లేదు. ఆ చట్టంలో కూడా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎక్కడో బెంగళూరులో కానీ, అంటే ఇది ఎక్కడో మిగతా రాష్ట్రాల్లో డామన్ డయ్యూలో రిజిస్ట్రేషన్ చేస్తే ఫిట్నెస్ పర్మిట్ కానీ, అనుమతులు కానీ అన్న అక్కడే తీసుకున్నారు, నేషనల్ పర్మిట్ అక్కడే తీసుకున్నారు. ఈ రాష్ట్రాలకు అవి విచారించే లేదంటే ఎంక్వైరీ చేసే అధికారాలు లేవు. వాటిని కూడా సరళించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లాంటి డబ్బులు చెల్లిస్తే పర్మిషన్లు వచ్చేస్తున్నాయి, ఒకవేళ సీజ్ చేసినా ఫైన్లు కడితే బస్సులు రిలీజ్ అవుతున్నాయి. ఇది ఇంకొక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇంకా 12వ నిర్లక్ష్యం ఏంటంటే అసలు ఈ ఫిట్నెస్లు జరుగుతున్నాయా, వీటిపైన పరీక్షలు జరుగుతున్నాయా? బస్సు ప్రతి 3 నెలలకు ఒకసారి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ జరిగిందో అక్కడికి వెళ్ళి ఈ ఫిట్నెస్ క్రాస్ చెక్ చేసుకోవాలి, ఎగ్జామిన్ చేసుకొని మళ్ళీ బస్సులు తిరిగి ఆయా ప్రాంతాల్లో ఎక్కడో రిజిస్ట్రేషన్ అయితే హైదరాబాద్ బెంగళూరు మధ్యలో తిరుగుతూ ఉంటాయి. కర్ణాటక, బెంగళూరు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ఇది ఈ బెల్ట్ నిన్న వెళ్ళినటువంటి బస్సు. ఈ రాష్ట్రాల ప్రజలే ఉంటా ఉంటారు. సో ఇది ఫిట్నెస్ పైన కూడా పరీక్షలు జరపాలి. ఆ పరీక్షలు కూడా జరపట్లేదు. అది అప్పటి వరకే చూస్తున్నారు. ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయితే అప్పటి వరకే జరుగుతాయి, బస్సులు కాలిపోతే అక్కడి వరకే జరుగుతూ ఉంటాయి, పరిస్థితి ప్రజల ప్రాణాలు పోతూ ఉంటాయి. ఇక 13వది ఏంటంటే అసలు ఈ బస్సు యాజమాన్యాలతో సమావేశాలు ఉంటానయ్యా, అధికారులు సమావేశం చేస్తున్నారా, వీటికి సంబంధించి ఫిట్నెస్లు రెగ్యులర్గా జరుగుతున్నాయా? జరగట్లేదు. ఎందుకంటే ఆ యాజమానులంతా రాజకీయాల్లో ఉంటున్నారు కాబట్టి, రాజకీయ నేపథ్యం ఉంటుంది కాబట్టి ఈ దందాన్ని అడ్డు పెట్టుకొని, దందాన్ని వచ్చి దీన్ని ఎక్కువ మాట్లాడితే మాఫియాను కూడా అనొచ్చు, ఈ మాఫియాని అడ్డు పెట్టుకొని రాజకీయాల్లో ఆరితేరుతున్నారు, చక్రం తిప్పుతున్నారు. కాబట్టి ఈ బస్సుల విషయంలో
అధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారు. సో వీళ్ళకి సమావేశాలు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు లేవు. బస్సుల యజమానులతో సమావేశాలు కొంచెం కఠినంగా చేయాలి, ఎందుకంటే ఆ ప్యాసింజర్ ఓటేస్తేనే వీళ్ళు వచ్చి గెలుస్తున్నారు అన్నటువంటి పాయింట్. ఇక నెక్స్ట్ వన్ నెంబర్ 14 నిర్లక్ష్యం ఏంటంటే రెగ్యులర్గా ఆర్టీసీ బస్సులు ఫిట్నెస్కి వెళ్తూ ఉంటాయి, ఆ ఫిట్నెస్ చేస్తూ ఉంటారు ఆర్టీసీ. ఆ మాదిరిగా ఆర్టీసీ లాగానే వీళ్ళు కూడా తనిఖీలు చేయాలి అధికారులు. నిన్న రాత్రి వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైతే ఇవాళ ఉదయమే అధికారులంతా పొద్దున్న చీకటితోటి లేచి వచ్చి బస్సుల మీద తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు ఒక్కరోజు కాదు, రెగ్యులర్ గా చేస్తానే ఉండాలి. ఎప్పుడో ఆర్టీఏ అధికారులు వస్తారు, మనం చూడొచ్చు గవర్నమెంట్ బస్సులు ఆర్టీసీ బస్సుల్లో అధికారులు వస్తారు, టికెట్ చెక్ చేస్తారు, లేదంటే కండక్టర్ ను సస్పెండ్ చేస్తూ ఉంటారు, లేదంటే ఇంకేదో చర్యలు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళ మీద ఫైన్లు ఇస్తూ ఉంటారు. ఈ చర్యలు ఇక్కడ కూడా జరగాల. ఆ బస్సులకు ఫిట్నెస్ ఉందా, ఎంతమంది ప్యాసింజర్స్, అసలు బస్సు పర్మిషన్ ఏంటి, దేని మీద రిజిస్ట్రేషన్ అవుతుంది, ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, ఇన్సూరెన్స్ ఉందా, ఫిట్నెస్ ఉందా, డ్రైవర్ కు పరిమితులు ఉన్నాయా, పర్మిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా చాలా కారణాలు ఉంటాయి. కర్నూలు చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు ఈ బస్సుల విషయంలో 1,00,000 కారణాలను వెతుకొచ్చు. అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే అధికారుల నిర్లక్ష్యం వహించకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఇదే అంశం పైన మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పాల్గొంటున్నారు ఒక రెస్పాండెంట్ ప్రవీణ్ తో పాటు గాంధీ గారు, రిటైర్డ్ ఆర్టీఏ కమిషనర్, ఎక్స్ కమిషనర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. యా, ముందుగా ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. ప్రవీణ్, గుడ్ ఆఫ్టర్నూన్. PCR ప్రవీణ్ జాయిన్ అయ్యారా? సో మొత్తానికి ఉద్యోగులపైన ఒక నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు జనరల్ గా చైనాలో ఈ స్లీపర్ బస్సులను ఎప్పుడో బ్యాన్ చేస్తారు ఇట్లాంటి కారణాలతోటే. బట్ మన దగ్గర మాత్రం ఈ బస్సులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. దట్టు సీటింగ్ బస్సులు స్లీపర్ క్లాస్ బస్సులుగా మారి లేని లగ్జరియస్ ని క్రియేట్ చేసి మంటలకు అట్రాక్ట్ అయ్యే విధంగా బస్సులను తయారు చేస్తూ ధనార్జనే ధ్యేయంగా ఈ బస్సులు రోడ్ల మీద తిరుగుతున్నాయి. ఇవి మృత్యు శకటాలనే చెప్పాలి. ప్రజల ప్రాణాలు తీసేటువంటి మృత్యు శకటాలు ఈరోజు ఈ రోడ్ల మీద తిరుగుతున్నాయి. ప్రవీణ్ మా కరెస్పాండెంట్ రెడీగా ఉన్నారు. ప్రవీణ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఉదయం నుంచి ఆర్టీఏ అధికారులు కానీ తనిఖీలు చేస్తున్నారు, ఈవెన్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కూడా తనిఖీలు చేస్తున్నారు. ఏం తనిఖీలు చేస్తున్నారు? ఉదయం నుంచి ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటి? ఈ రోజు ఉదయం కూడా ఒక బస్సు ఆల్మోస్ట్ మీరే నాతో ఉదయం ఒక సందర్భంలో చెప్పారు 100 కిలోమీటర్లు అద్దం పగలగొట్టేసుకొని మరీ వచ్చారు ప్రయాణికులకు తెలియకుండా అని చెప్పేసి. సో ఏంటి ఉదయం నుంచి ఉన్నటువంటి పరిణామాలు ఏంటి, ఏం అప్డేట్స్ ఉన్నాయి? ఎస్ శ్రీకాంత్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఈ రోజు మొత్తంగా కూడా నిన్న కర్నూలులో జరిగినటువంటి ఏదైతే బస్సు ప్రమాదం జరిగిన తర్వాత ఇటు తెలంగాణలో మొత్తంగా కూడా ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రోజు ఉదయం నుండి ఇటు వనస్థలిపురం కానీ ఇటు బండ్లగూడ కానీ మొత్తంగా కూడా అయితే మొత్తం 6 టీములుగా ఏర్పడి ఆర్టీఏ అధికారులు మొత్తంగా కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్తో పైన ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఏవైతే పర్మిట్ అవన్నీ కూడా చూస్తున్నారు. మొత్తంగా కూడా అక్కడ వాళ్ళు స్పష్టంగా ఈరోజు ఆర్టీఏ అధికారులు ఐనిస్తో చెప్పినటువంటి విషయాలు కూడా అయితే ఒక బస్సుకు 2 నుంచి 3 వరకు ఎగ్జిట్ డోర్లు ఉండాలి. ఫస్ట్ వన్ అయితే ప్రతి విండో దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ప్రతి విండో దగ్గర హ్యామర్ ఉండాలి. ఇదైతే 100% మనతో పాటు చెప్పినటువంటి ఆర్టీఏ అధికారులు చెప్పినటువంటి ఇదే సందర్భం. మనం ఇప్పుడు బస్సులో చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్గరనే ఉన్నాము. చూసుకోవచ్చు, ఒకటి మాత్రమే ఎగ్జిట్ ఉంది. అయితే ఈ దాంట్లోకించి పర్వాలేదు, ఇదొకటి మొత్తంగా ఈ దాంట్లోకించి ఎగ్జిట్ కావచ్చు, ఇది ఒకటే ఉంది. అయితే కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి ఇది పర్లేదు. కానీ ఇది వోల్వో బస్ కాదు కాబట్టి దానికి ఈ విధంగా ఉంది. వోల్వో బస్ అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను, శ్రీ బాలాజీ ట్రాన్స్పోర్ట్ ఉంది. ఈ యొక్క శ్రీ బాలాజీ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఈ CGR కానీ శ్రీ బాలాజీ ట్రాన్స్పోర్ట్ కానీ అయితే ఇది మొత్తం చూసుకుంటే కనుక ఈ దాన్ని మనం చూసుకుంటే చూడొచ్చు, అది ఏసీ బస్. ఏసీ బస్కు సంబంధించి కొద్దిగా
ఎలాంటి మొత్తం టోటల్గా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్పారు. అయితే స్లీపర్ బస్సులకు కొన్ని ప్రత్యేక అనుమతులు ఉంటాయి. అది కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి కొన్ని అనుమతులు ఉన్నాయి. అయితే ఏఎస్ఐ ప్రకారంగా ఏఎస్ఐ 119 ప్రమాణాలు పాటించాలి. ఏఎస్ఐ అంటే ఆటోమోటివ్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్ అనే ఉంటుంది. దీని ప్రకారంగా ఈ యొక్క స్లీపర్ కోచ్లు బస్సుల నిర్మాణం, భద్రత, ఎగ్జిట్లు వంటి అంశాలను పాటిస్తే మాత్రమే ఈ యొక్క స్లీపర్ కోచ్లను పెట్టాలి. అయితే ఈ యొక్క ప్రమాణాలు పాటించాలి. అదేవిధంగా రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పర్మిట్ తప్పనిసరిగా ఉండాలి. అయితే మొత్తం టోటల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ శాఖ పర్మిట్ ఉండాలి. అయితే బస్సు స్లీపర్ అనిపించుకునే ముందు కొంత ఫిట్నెస్ టెస్ట్ కూడా చేస్తారు. ఆర్టీఏ ప్రకారంగా మొత్తం టోటల్గా కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఈ బస్సులు చట్టబద్ధంగా ఈ బస్సులన్నీ కూడా నడవద్దు. అయితే దీనికి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం నుండి పొందాల్సి ఉంటుంది. అయితే అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే మొత్తం టోటల్గా సాధారణంగా సిట్టింగ్ బస్సును స్లీపర్గా మార్చడం చట్ట విరుద్ధం. అయితే ఏదైతే సిట్టింగ్ బస్సు ఉంటుందో ఈ యొక్క సిట్టింగ్ బస్సును స్లీపర్గా మార్చడం చట్ట విరుద్ధం. మన తెలంగాణలో లేదు ఇదంతా. ఇక్కడ చూసుకుంటే కనుక అయితే చూపిస్తాను నేను. అయితే తెలంగాణలో ఈ యొక్క సిట్టింగ్ బస్సును స్లీపర్ బస్సుగా మార్చే అవకాశాలు లేవు. కాకపోతే చూసుకోవచ్చు మనం క్లియర్గా కనబడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోటల్గా చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క సిట్టింగ్ బస్సు స్లీపర్గా దృశ్యాలను మనం చూస్తున్నాం. లోపల కూడా మన కెమెరామెన్ విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు, చూసుకోవచ్చు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు స్లీపర్గా నడపాలంటే కొన్ని మొత్తం టోటల్గా కూడా చూసుకుంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. అయితే పర్మిట్ రకం కూడా ఉండాలి. దానికి బస్సుల నిర్మాణ ప్రమాణాలు ధృవీకరించాలి. అది ఏఎస్ఎస్ 119 రూల్ ప్రకారం దాన్ని ధృవీకరించాలి. ఇది ఫిట్నెస్ కరెక్ట్గా ఉంది, ఇది వస్తుంది అంటే ఉంటుంది. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ వస్తాను ప్రవీణ్. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. రిటైర్డ్ ఆర్టీఎక్స్ కమిషనర్ గాంధీ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. యా గాంధీ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి ఒక నిర్లక్ష్యానికి ఈరోజు 19 మంది ప్రాణాలు బలి తీసుకుంది. కనీసం డెడ్ బాడీలను గుర్తించేటువంటి పరిస్థితి కూడా లేదు. చూస్తుండగానే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తప్పించుకున్న వాళ్ళు అదృష్టవంతులు, కుటుంబాలే ఆ బస్సుల్లో తగలబడిపోయాయి. ఈ నిర్లక్ష్యం ఎవరిది? ట్రావెల్స్ బస్సులు రాత్రిపూట మాత్రమే రోడ్డు మీదకి వస్తున్నాయి కాబట్టి అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక వాహనాన్ని ఫిట్నెస్ చెక్ చేయడానికి మన దగ్గర అట్లాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయా? తెలంగాణలో సర్టిఫికెట్లు చూసి వదిలేసేటువంటి పరిస్థితులే ఉన్నాయి. అవి ఫేక్ సర్టిఫికెట్లా, ఒరిజినల్ సర్టిఫికెట్లా తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. గాంధీ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. గాంధీ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి, వినపడుతుందా మీకు? వినిపిస్తోంది సార్. వాస్తవం ఇది యాక్సిడెంట్ అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే యాక్సిడెంట్ ఇందాక నిన్న మాటలో చెప్పినట్టు బస్ ఎప్పుడైతే 2 వీలర్ ని ఢీకొట్టిందో అక్కడి వరకు మాత్రమే యాక్సిడెంట్ గా చూడాలి. బట్ లోపల జరిగింది మాత్రం నిర్లక్ష్యం అనే చెప్పాలి. నిర్లక్ష్యానికి ఈ రోజు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదంలో. సో ఇందులో ఏమేం కారణాలు చూడొచ్చు? చాలా కారణాలు. ఫైర్ సేఫ్టీస్ లేవు, హ్యామర్స్ లేవు, డ్రైవర్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. సో చాలా కారణాలు. మోర్ ఓవర్ చైనాలో ఆల్రెడీ ఈ బస్సులను సీజ్ చేశారు. ఇక్కడ మాత్రం ధనార్జనే ధ్యేయంగా ఈ బస్సులు నడుస్తున్నాయి. ఒక మనిషి స్ట్రైట్ గా మనలాంటి వ్యక్తి నడిచే పరిస్థితి ఉండదు. సైడ్ కి తిరిగి ఇట్లా వెళ్ళాలి, సైడ్ కి తిరిగే వెళ్ళాలి ఈ బస్సుల్లో. ఏం అబ్జర్వ్ చేయొచ్చు? ఇప్పుడు అధికారులు ఏం చర్యలు తీసుకోవాలా? మీరు చెప్పిన దానిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని కొంచెం క్లారిఫికేషన్ అవసరం. ఇందాక మీరు చైనాలో బస్సులు బ్యాన్ చేశారని చెప్తున్నారు. చైనాలో బ్యాన్ చేసింది డబల్ డెక్కర్ స్లీపర్ బస్సులు మాత్రమే. ఓకే, అక్కడ కూడాను స్లీపర్ బస్సులు ఉన్నాయి. సో ఇక్కడ విషయం ఏమిటంటే ఈరోజు నిన్న జరిగినటువంటి ఘోరమైనటువంటి మారణ దృశ్యాలు చూస్తే పూర్తిగా బండి యజమాని యొక్క చట్ట విరుద్ధమైనటువంటి పనులు. అసలు ఈ వాహనము సీటర్ బస్సుగా రిజిస్టర్ చేయబడింది, స్లీపర్ బస్సుగా కాదు. స్లీపర్ బెర్తులు పెట్టుకునేటటువంటి అవకాశం ఆ బస్సులో లేదు. బస్సు ఆ విధంగా నిర్మాణం చేయబడలేదు. రిజిస్ట్రేషన్ ప్రకారం అది కేవలము సీట్లు ఉండేటటువంటి బస్సు మాత్రమే. ఇందాక మీరు చెప్పినట్టుగా అది డయ్యూడామన్లో రిజిస్ట్రేషన్ జరిగి ఒరిజినల్గా తరువాత ఒరిస్సాలోని రాయగడకు బదిలీ అయింది. అవును.
ఒరిస్సా రాయగఢ్లో దానికి ఫిట్నెస్ రెన్యువల్ ఉంది. చట్ట ప్రకారం 2 ఏళ్లకు ఒకసారి బస్సుని తనిఖీ చేసి చట్ట ప్రకారం ఉంది అని ఎంవిఐ గారు సర్టిఫై చేస్తారు. ఇందులో 2027 వరకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంది అని సర్టిఫికేట్ ఉన్నమాట వాస్తవం. కానీ ఇందాక మీతో చెప్పినట్టుగా అసలు ఈ బస్సు స్లీపర్ బస్సు కాదు, స్లీపర్ బస్సుగా రిజిస్టర్ కావట్లేదు. అవును, రిజిస్ట్రేషన్ చేయటం ఒక తప్పు. అవును, చేసిన తరువాత దీన్ని అనధికారికంగా బెర్తులుగా మార్చటం బండి యజమాని తప్పు. అవును, బండి యజమాని తప్పు చేసినా కూడా తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యూ చేయటం తనిఖీదారుల తప్పు. సరే, బస్సు అక్కడ రిజిస్ట్రేషన్ అయినా, రాయగఢ్లో రిజిస్ట్రేషన్ అయినా, ఇది మధ్యలో హైదరాబాద్ నుంచి బెంగళూరులో తిరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి బస్సుల్ని పరిశీలనలోకి చూసుకోకుండా అలాగే వెళ్ళనిస్తున్నటువంటి ఇన్స్పెక్షన్ అధికారుల యొక్క తప్పు. మనకి సీసీ కెమెరాల్లో బస్సు ఓవర్ స్పీడ్ వెళ్తుందా లేదా అనేది చెక్ గేట్ నుంచి, టోల్ గేట్ నుంచి ఎప్పుడు ఎంటర్ అయింది, అవతల టోల్ గేట్కి ఎప్పుడు ఎగ్జిట్ అయింది, వీటి వల్ల ఓవర్ స్పీడ్ తెలుస్తాయే. కానీ బస్సుల లోపల కావలసినటువంటి ప్రమాణాలతో పరికరాలు ఉన్నాయా లేదా అని ఎవరు చూడటం లేదు. అది ఇది అంటే ఒక బస్సు మీరు అన్నట్టు సీటర్ బస్సుని స్లీపర్ కోచ్ గా మార్చారు, అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగింది, అక్రమంగా రెన్యువల్ జరుగుతున్నాయి. ఒక బస్సు కాదు సార్, ఇది నిన్న ఈ వేమూరి కావేరి ట్రావెల్ సంబంధించినటువంటి 21 బస్సులు పటాన్చెరులో ఉంటే 21 బస్సులు మొత్తం స్లీపర్ కోచ్లే. అంటే అన్ని బస్సులు సీటర్ నుండి ఉన్నటువంటి బస్సులు స్లీపర్ కోచ్లుగా మారుతున్నాయి. ఇది ఒక్క ఈ ట్రావెల్స్ వరకే కాదు, మిగతా ట్రావెల్స్ ల పరిస్థితి కూడా ఇదే. అంటే ఈ బస్సులు ఏవి రోడ్డు ఎక్కద్దు, మళ్ళీ రోడ్డు ఎక్కినా కానీ ఈ బస్సులు ఎక్కుతాయి, ఏ పర్మిషన్ తో రోడ్డు ఎక్కుతాయి? అధికారుల నిర్లక్ష్యమా, అధికారుల తప్పిదమా, ఓనర్ల తప్పిదమా, రాజకీయ పలుకుబడితో జరుగుతున్నాయా? హైదరాబాద్ లో కూర్చొని రిజిస్ట్రేషన్లు అక్కడ చేపించుకుంటున్నారు. అవునండి, ఇప్పుడు మీరు చెప్పిన దానిలో వాస్తవం చాలా ఉంది. ఎందుకంటే మీరు అంటున్నట్టుగా బస్సులో నిజంగా రాయగఢ్ వెళ్ళి ఫిట్నెస్ చేయించుకుంటున్న దాఖలాలు ఎక్కడా ఉండవు. ఇక్కడ నుంచి వీడియోలు అప్లోడ్ చేసి వీడియోలో బస్సులను ముందు వెనక పక్క అటుపక్క ఇటుపక్క లోపల చూపించేసి నా బస్సు బాగుంది అని అనిపించుకోవచ్చు. కానీ ఇక్కడ అసలు సీట్లు ఉండవలసిన చోట బెర్తులు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అనేది విషయం. ప్రశ్న, స్లీపర్ బర్త్ వచ్చినప్పుడు ఆల్ ఇండియా స్టాండర్డ్స్ 115 ప్రకారం ఆ బస్సు యొక్క నిర్మాణం జరగాలి, బస్సు బాడీ నిర్మాణం. మీరు ఇందాక చెప్పినట్టుగా ఉన్నటువంటి లోపాల్లో ఉన్నట్టుగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి, అలారం బెల్లు, పైలట్ అలారం బెల్లు ఉండాలి, ఫైర్ సెన్సార్స్ ఉండాలి, స్మోక్ సెన్సార్స్ ఉండాలి, ఈ అద్దాల బద్దలు కొట్టుకుని బయటికి వెళ్ళటానికి వీలుగా హ్యామర్స్ ఉండాలి. అసలు ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్ వాడాలి బస్సులో, ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్ వాడాలి. మనం చూస్తున్నటువంటి రెగ్జిన్, ఫోము, కర్టన్లు ఇవన్నీ ఫైర్ని ఎన్హాన్స్ చేసేటటువంటి వస్తువులే కానీ ఫైర్ సప్రెసెంట్ మెటీరియల్ కాదు, ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్స్ కాదు. ఇవన్నీ కూడా వాడటం అన్నది చట్టవిరుద్ధం. అసలు బస్సే ఆ 115కి అప్లై కాకుండా స్లీపర్గా బస్సు ఉన్న బస్సు స్లీపర్గా మారినప్పుడు వీటి గురించి మాట్లాడుకుని మనం మరి ఆ యజమాని యొక్క బాధ్యత రాహిత్యాన్ని, చట్టవిరుద్ధాన్ని మనం హైలైట్ చేసిన వాళ్ళం అవుతున్నాం. ఇది పూర్తిగా యజమాని యొక్క స్వార్థపూరితమైనటువంటి విషయం, అధికారుల యొక్క నిర్లక్ష్యము, నిర్లిప్తత. బస్సే ఉంది, ఆ పక్క రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయింది, పక్క రాష్ట్రంలో ఫిట్నెస్ అయిపోయింది, పక్క రాష్ట్రంలోనే పర్మిట్ తీసుకున్నాడు, ఇక్కడ మన దగ్గర తిరగడానికి ఆల్ ఇండియా ట్యాక్స్ కట్టాడు, ఆ రాష్ట్రంలోనే స్టేట్ ట్యాక్స్ కట్టాడు, బండి రాత్రిపూటే వస్తుంది, పొద్దునపూటకి వెళ్ళిపోతుంది, మనం ఏం చూస్తాము, మనం ఏం చూడగలము అనేటటువంటి నిర్లిప్తత, ఈ నిర్లక్ష్యము ఈనాడు ఈ ప్రాణాలు కోల్పోవటానికి జరిగింది. ఎవరైనా బస్సుల్ని ఇన్స్పెక్ట్ చేసి అరే సీటర్గా ఉండవలసిన బస్సు స్లీపర్ బస్సుగా ఎందుకు మారింది, దీన్ని వెంటనే వెళ్ళనీయకుండా ఆపాలి అనేటటువంటి ఇంగిత జ్ఞానం ఎవరికి ఉండటం లేదు. ఎక్కే వాళ్ళకి తెలియదు, ప్యాసింజర్కి తెలియదు అది స్లీపర్ బస్సా సీటర్ బస్సా తెలియదు. వాడు స్లీపర్ బస్సుగా టికెట్ కొనుక్కున్నాడు, స్లీపర్ బస్సు చూడగానే కర్టెన్లు కనపడతాయి, తెల్లగా దుప్పటి కనపడుతుంది, మెత్తగా ఫోమ్ పెట్టి కనపడుతుంది. కానీ ఇవన్నీ కూడా
ఫైర్ సప్రెసెంట్ మెటీరియల్తో తయారు కాబడలేదు, ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్తో వాడబడలేదు. మరి మిగిలిన ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఉపకరణాలు ఏవి కూడాను అందుబాటులో లేవు. అసలు ప్రయాణికులకు అవగాహన కల్పించేటటువంటి వ్యవహారం లేదు. అరే బస్సులో ఏం చూడాలి, మనం బస్సులో ఏమేమి ఉండాలి. ఇప్పుడు ఇందాక మీరు కూడా ప్రస్తావించారు, విమానం ఎక్కినప్పుడు ఎయిర్ హోస్టెస్ అంతా చెబుతుంది. చరిత్రమైనప్పటికీ కూడాను ప్రతి ట్రిప్ లో కూడాను వాళ్ళకి విసుగు పుట్టినా సరే ప్రతి ట్రిప్ లో ప్యాసింజర్స్ కి చెప్తారు. ఇదేమిటంటే పగటిపూట ప్రయాణం అయితే కనీసం అలర్ట్ అవుతారు, తప్పించుకోవడానికి ప్రయత్నాలు. రాత్రిపూట ఆదమరిచి నిద్రపోతుంటారు, అందులో డబల్ బెర్తులు, వాళ్ళకి తెలియదు, కట్టెలు వేసుకుంటారు, ఏం జరుగుతుందో తెలియదు, అలారం సిస్టమ్ లేదు, మరి ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లేవు, బయట పోవటానికి మార్గాలు లేవు. అలా మరి చాలా దారుణమైనటువంటి విషయం సార్. ఇందులో మీరు ప్రస్తావించినట్టుగా పూర్తిగా యజమాని యొక్క లోపము, తప్పిదము, పర్యవేక్షణ లేనటువంటి అధికారుల లోపం, ఈ రెండు నేను చెప్తాను. రెండు ఉన్నాయి సార్. అవును, థ్యాంక్ యూ గాంధీ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మీరు చెప్పినట్టు థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇందులో యజమానుల నిర్లక్ష్యం అనే కంటే యజమానుల ధనార్జన, వాడికి డబ్బు సంపాదించుకోవాలి. ఈ బస్సులు సీటర్ బస్సులు అంటే జనరల్ గా మనం చూస్తూ ఉంటాం కదా. వాళ్ళకి నేను ఒక మాట చెప్తాను సార్, అసలు ప్లీజ్ సార్ ఫైనల్ కన్క్లూడ్ చేయండి. బండి యజమానికి బస్సులో ఈ రకమైనటువంటి ఉపకరణాలు ఉండాలి అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలని ఆగ్రహం ఉండదు. మీరు అన్నట్టుగా ఈ ధనార్జన ఆశయంతో సీటర్ బస్సుకి మనం బెర్తులు పెట్టుకుంటే మన ఎవడు పట్టుకుంటాడు. మన బండి డయ్యూడామంలో రిజిస్ట్రేషన్ అయింది, ఒరిస్సాలో ట్రాన్స్ఫర్ అయింది, అక్కడే ఫిట్నెస్ తీసుకుంటున్నాము, ఆల్ ఇండియా ట్యాక్స్ కట్టాము, మన బండిలో మన పట్టుకోవడానికి ఎవరికి దమ్ము ఉంది, ఎవరు పట్టుకుంటారు అనేటటువంటి అహంకారం అంటారా, తెలియంతనం అంటారా, లేదా తెలిసి చేస్తున్నటువంటి దోపిడీ అంటారా అనేది ప్రజలను నిర్ణయించాలి, మీరు నిర్ణయించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. కరెక్ట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ గాంధీ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఎగ్జాక్ట్లీ, అంటే ఈ ఓనర్లు ఏం చేస్తారంటే మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి, మేము అన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, మాకు డామన్ డైవ్లో రిజిస్ట్రేషన్ అయింది, మాకు నేషనల్ పర్మిట్ ఉంది, మేము తిప్పుతున్నాం. సీటర్ నుంచి స్లీపర్కి ఎందుకు మార్చారు అంటే మరి మాకు పర్మిషన్ ఉందిగా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తప్పేవరిది అంటే లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చేటువంటి అధికారులది, ఈ రాష్ట్రాల్లో తిప్పుతున్నటువంటి యజమానులది, కనీసం పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి అన్ని వ్యవస్థలు దీంట్లో ఉన్నాయి. డ్రైవర్ల వ్యవస్థలు, యాజమాన్యాల వ్యవస్థ, అధికారుల వ్యవస్థ, అన్ని వ్యవస్థలు ఉన్నాయి. అన్ని వ్యవస్థల్లో జరిగేటువంటి అవినీతి ఈరోజు ప్రజలు ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపైన ఖచ్చితంగా, అందుకే జనరల్గా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఈ భారతీయుడు, అపరిచితుడు లాంటి సినిమాలు ఎందుకు హిట్ అవుతాయి అంటే చిన్న చిన్న తప్పిదాలు పెద్ద పెద్ద ప్రమాదాలకు కారణం అవుతాం. అధికారుల్లో మార్పు రావాలి, ఓనర్లలో మార్పు రావాలి. రూపాయి తిన్నా కష్టపడి సంపాదించుకొని తిన్నట్టు ఉండాలి కానీ అడుక్కొని తిన్నట్టు ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద మోటో ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎనీవే, దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ. కీప్ వాచింగ్.